వెల్కమ్ టు ఇట్సీ టీవీ. నేను మీ రేణుశ్రీ. అనుకోని ఒక దుర్ఘటన ఈ రోజున ఒక బాధాకరమైన చరిత్రలో గుర్తుండిపోయే రోజుగా మార్చింది. ఇప్పటి వరకు మనం ఎంతోమందో నేతలు ఫ్లైట్ క్రాష్లో చనిపోయినటువంటి విషయాల్ని మనందరం కూడా చూసాం. ఈరోజు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరణించారు. ఒక్కసారిగా కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొని ఉంది. కేవలం మహారాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలే కాకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా ఒక కీలకమైన వ్యక్తి ఈయన. రాజకీయాలను ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తి మరణించడంతో కూడా ఒక్కసారిగా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రముఖుల మరణాలు, ఫ్లైట్ క్రాషెస్లో చనిపోయినటువంటి వారి మరణాలు, అదేవిధంగా వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామంటున్నారు. దీని వెనుక కుట్ర కోణం దాగి ఉంటుందన్నారు. ఇలాంటి అనేక విషయాలు దీని మీద చర్చించుకుంటున్నారు. మరి ఈ విషయం గురించి మనం చర్చిద్దాం. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ యూటీవీ CEO శివారాచర్ల గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. ముందుగా కూడా అంటే ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత, అజిత్ పవార్ చనిపోయిన తర్వాత కూడా ఒక డిప్యూటీ సీఎంగా 6 సార్లు ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా కూడా సీఎం కాకుండా చనిపోయారు అని చెప్పంటే ఆయన సీఎం కళ నెరవేరకుండానే ఆయన చనిపోయారు అని కూడా రాజకీయ విశ్లేషకులు దీని గురించి మాట్లాడుతున్నారు. అజిత్ పవార్ అనే నేత కేవలం ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అయితే దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరిగేది కాదు. అజిత్ పవార్ అంటే కొంతమందికి పదవి దక్కినగా ఆ స్థాయి ఉండదు, కొంతమందికి పదవి దక్కగా ఆ పదవి కన్నా పెద్ద స్థాయి ఉంటుంది. అజిత్ పవార్ అనే నేత కొంతకాలం పాటు దాదాపు 2 దశాబ్దాలు మహారాష్ట్రలో ఎన్సీపీ రాజకీయం మొత్తం ఆయన పేరుకు శరద్ పవార్ ఉన్న ఎన్సీపీ రాజకీయం మొత్తం ఆయన నడిపాడు. ఏదో ఒక రోజు ఆయన సీఎం అవుతాడు అనుకున్నారు. ఆ సీఎం అవ్వాలన్న కళ తీర్చుకోవడం కోసమే తన బాబాయ్ శరద్ పవార్ను విభేదించి, కుటుంబాన్ని విభేదించి 2 సార్లు బయటికి వెళ్ళాడు, పార్టీ నుంచి వెళ్ళాడు. ఒకసారి 3-4 రోజుల్లో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. రీసెంట్గా వెనక్కి వెళ్ళిపోయి ఆయన సీఎం అవుతాడు అనుకున్నారు, కానీ సీఎం కాకుండా అతన్ని డిప్యూటీ సీఎంని చేస్తున్నారు. ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు, ఆయన డిప్యూటీ సీఎం అయినారు. ఒక రకంగా పవార్ కుటుంబానికి ఇది విషాదం అనుకోవాలి. ఎందుకంటే పవార్ కూడా ఏమంటారు, రాజకీయ మాంత్రికుడు. ఆయన కూడా ఏం స్ట్రైట్ పాలిటిక్స్ ఏం కాదు. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగ్రెస్ సోషలిస్ట్ వీళ్ళందరూ కలిసి 78లో మొదటిసారి ఎంగేజ్లో 34-35 ఇయర్స్లో అయినారు. తర్వాత ప్రధాని కూడా అవ్వాలనుకున్నారు. ప్రధాని అయ్యే స్థాయి ఉన్న నేత. పలు సందర్భాల్లో ప్రధాని సీటుకు, ఉదాహరణకి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత పివి నరసింహారావు గారు పిఎం అయినప్పుడు ప్రధాని కావటానికి ఉన్న రేసులో ఎన్డీ తివారీ అప్పుడు ఓడిపోయినారు ఎన్నికల్లో. ఎన్డీ తివారీ, శంకర్ దయాళ్ శర్మ, పవార్, అర్జున్ సింగ్, తర్వాత ఇట్లా చాలామంది పేర్లు ఉన్నాయి. అందులో పవార్ బలమైన నేత. సో అక్కడ పివి నరసింహారావు క్యాబినెట్లో ఆయన రక్షణ శాఖ చేసి ఉన్నాడు. చాలా పవర్ఫుల్ లీడర్ ఆయన. ప్లస్ ఆయనకు ఒక వర్గం ఉంది, మహారాష్ట్రనే కాదు ఉత్తరాదిలో కూడా ఆయనకు ఒక వర్గం ఉంది కాంగ్రెస్లో అనమాట. ఆయన వారసుడిగా ఈ అజిత్ పవార్ వచ్చేసి శరద్ పవార్ వాళ్ళ బ్రదర్ కొడుకు, అనంతరావు అనుకుంటాను, అనంతరావు పవార్ ఆయన పేరు, వాళ్ళ కొడుకు అనమాట. శరద్ పవార్ గారికి అబ్బాయి లేరు, సుప్రియసులే మాత్రం అమ్మాయి. కానీ ఆమె చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉంది. సో 2009 నుంచి ఆమె రాజకీయం చేసింది. అంతకుముందంతా అజిత్ పవార్ చూసేవారు. సో అట్లా శరద్ పవార్ తర్వాత మొత్తం అజిత్ పవార్ అనుకున్నారు. మధ్యలో సుప్రియసులే రావటము, తనకు కూడా సీఎం అవ్వాలనేది ఒక రకంగా కుటుంబంతో తన చిన్న ఆయనతో విభేదించి వెళ్ళిపోయారు. భవిష్యత్తులో అవుతాడు, ఎందుకంటే ఆయనకు 65-66 ఏళ్ళ వయసే, అవుతారేమనుకున్నారు. కానీ ఈరోజు ఒక దురదృష్టకర సంఘటన, అది విమాన ప్రమాదంలో మరణించడంతో అజిత్ పవార్ రాజకీయ అక్కడితో ముగిసిపోయింది అనుకోవాలి. శరద్ పవార్ వయసు రీత్యా, ఆయన ఆరోగ్యరీత్యా ఆయన కూడా ప్రధానమంత్రి కాలేరు భవిష్యత్తులో. అజిత్ పవార్ కూడా సీఎం కాకుండా చనిపోయారు. అంటే ఇద్దరు కూడా బాబాయ్ అబ్బాయి ఇద్దరు కళలు కూడా నెరవేరకుండానే రాజకీయం ముగుస్తుంది అనుకోవాలి. అండ్ అజిత్ పవార్ చనిపోయిన తర్వాత ఈ అందరూ కూడా ప్రముఖులందరూ ట్వీట్ చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు యూజ్ చేసిన వాడు షాక్కి గురయ్యాం అని చెప్పి. అంటే నేతల జీవితాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా రోడ్ని అవాయిడ్ చేసి అందరూ కూడా ఫ్లైట్స్లోనే ట్రావెల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా మనం చాలామంది కీలకమైన నేతలను కోల్పోయాం. ఇప్పటికీ వాళ్ళందరూ కూడా కళ్ళ ముందలు తిరుగుతూనే ఉన్నారు. ఒకసారి ఇలాంటి యాక్సిడెంట్ జరిగిందంటే వాళ్ళందరూ కళ్ళ ముందుకు వచ్చి తిరుగుతారు. ఇలాంటి సందర్భాలలో రాజకీయ నేతలకు కానీ, ఎవరైతే ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళ భవిష్యత్తు గ్యారంటీ లేదా, వాళ్ళ భవిష్యత్తు అనే దానికన్నా కానీ అంటే వాళ్ళ లైఫ్కి గ్యారంటీ లేదా, ఎలా చూడాలి, లోపం ఎక్కడ ఉంది? రేణు, ప్రమాదం అనేది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. ఇట్స్ అన్ యాక్సిడెంట్ బై మీనింగ్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ లైక్ నాట్ ఎక్స్పెక్టెడ్ థింగ్, నాట్ ఫోర్కాస్టెడ్ థింగ్. సో ఒక ప్రమాదం అనుకోకుండా జరుగుతూ ఉంది. ఆ ప్రమాదము రోడ్డు మీద పోతున్నప్పుడు, కార్లో పోతున్న వాళ్ళు జరగవచ్చు, ట్రైన్లో పోతే ట్రైన్ డీరైల్ అంటే పట్టాలు తప్పి జరగటం కావచ్చు, విమాన ప్రమాదంలో విమానం ఎగురుతున్నప్పుడు అది జరగవచ్చు, లేదా రోడ్డు మీద నడుచుకొని పోతున్న వాళ్ళని ఏదో ఒక మోటార్ బైక్ కారు కొట్టచ్చు. సో దీనికి గ్యారంటీ అంటూ ఏముండదు. అంటే
చెప్తాం కదా అంటే అంటే మనం మరీ వేదాంతం చెప్పకూడదు కానీ ప్రమాదం అనేది ఏదో ఒక రూపంలో ఎక్కడైనా వస్తుంది. ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఇప్పుడు ఉదాహరణకి గత జూన్ అనుకుంటా 2025 జూన్లో విజయ రూపాని చనిపోయిన విమాన ప్రమాదంలో ఆ రోజు మెడికల్ కాలేజ్ పిల్లలు హాస్టల్లో భోజనం చేస్తున్నప్పుడు ఆ హాస్టల్ మీద కూలి కొంతమంది మెడికల్స్ కూడా చనిపోయినారు. పాపం వాళ్ళకి ఏం సంబంధం లేని విషయం అది. అట్లా ఉంది. అయితే ఈ మధ్య కాలం జనరల్గా ఏంటంటే అన్నింటిలో కూడా సేఫ్టీ పారామీటర్స్ ఏంటంటే రోడ్డు మీద సేఫ్టీ మినిమం సేఫ్టీ ఉంటుంది. అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళే జాగ్రత్తగా పోవాలి. రెండోది రైల్కి కొంత ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. 2 రైళ్ళు ఎదురెదురు వచ్చి కొట్టుకోకుండా ఒక యాప్ కూడా ఏదో ఉంది. ఇది మన దగ్గర కూడా చేశారు, దాన్ని టెస్టింగ్ చేసి ఉన్నారు. తర్వాత రైల్ కాకుండా ఇన్స్పెక్షన్ అనేది కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. అయినా ప్రమాదాలు జరగవచ్చు కానీ తగ్గించడానికి కొంత జరుగుతూ ఉంటుంది. ఫ్లైట్స్లో ఎక్కువ మెజర్మెంట్స్ ఉంటుంది. సేఫ్టీ మెజర్మెంట్స్ వీటన్నిటిలో కన్నా ఏమంటారు రోడ్డు రైల్ కన్నా కానీ ఫ్లైట్స్లో ఎక్కువ మెజర్మెంట్ ఉంటుంది. మల్టీ లెవెల్ వెరిఫికేషన్ ఉంటుంది. అది ఒక టెక్నికల్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఏసీటీ ద్వారా మనకు ఏమంటారు కండిషన్స్ వాతావరణం పరిస్థితి ఏంటి అంత ఉంటుంది. ప్రతి దాన్ని కూడా చెక్ చేసి సర్టిఫై చేసిన తర్వాతనే ఫ్లై చేయనిస్తారు. అది ఆ ఇంజన్ కానీ లేకంటే ఇతర ఏమంటాము ఇతర పార్ట్స్ వీటన్నిటిని చూస్తారు. అది సర్టిఫై కాకుండా ఫ్లై కాలేదు, దేనికి అది ఫ్లై కాలేదు. మీద ఒక ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ అది ఫ్లై అవ్వాలంటే దానికి వెరిఫికేషన్ ఉంటుంది. దాని కెపాసిటీ ఏంటి, దాన్ని ఏమంటాము కెన్ ఇట్ ఫ్లై అనేది ఒక సర్టిఫికేషన్ లాంటిది వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. అయినా కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మనకు చాలా ప్రమాదాలు జరుగుతున్నట్టు చూస్తున్నాం. రోజు కొన్ని వేలు కూడా కాదు లక్షల ప్రయాణాలు ఉన్నాయి. అందులో కొన్నిసార్లు అరుదుగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ముఖ్యులు చనిపోయిన రోజు అది ఎక్కువ చర్చకు వస్తుంది. ఈరోజు అజిత్ పవార్ చనిపోయినాడు కాబట్టి ఇది ఎక్కువ చర్చకు వచ్చింది. వేరే సాధారణ పౌరులు 6 మంది చనిపోయినప్పుడు అసలు జనాల నోటీస్ కూడా రాదు అన్నమాట ఇది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల రీతి ఏంటంటే ఫ్లైట్స్ని అవాయిడ్ చేసి వేరే మార్గాల్లో పోయే పరిస్థితి ఉందంటే అది లేదు. ఒకటి జర్నీ అవర్స్ ప్రయాణ సమయం 4-5 గంటలు పడుతుంది, లేక 10 గంటలు పడుతుంది. లేదా మనం ఇక్కడి నుంచి ఢిల్లీ పోవాలంటే 24 అవర్స్ పడుతుంది ట్రైన్లో. అదే ఫ్లైట్ అయితే 1.5 hours 2 hours కదా పోతుంది. అందరు కొంత రిస్క్ ఉంది. నాకు తెలిసిన ఒక మాజీ మంత్రి గారు ఉన్నారు. ఆయన 8 గంటలు ట్రైన్లోనే పోయేవారు. ఆయన ఫ్లైట్ ఎక్కేవాళ్ళు కదా. మంత్రి హోదాలో కూడా ఒకసారి కూడా ఆయన ఫ్లైట్ ఎక్కలేదు. ఒకసారి అడిగాను, ఎందుకంటే మీరు ఒకసారి ఎక్కొచ్చు కదా, మీకు జర్నీ కదా అంటే నా భయం నాకు ఉంటుందిలే అని చెప్పేసి ఆయన ఎక్కలేదు. ఈజ్ యంగ్ 40-42 years. ఆయనకు సెంటిమెంట్ అనమాట. నేను ట్రైన్ రోడ్డు మీద వెళ్ళిపోతానంటే రోడ్డు కూడా ప్రమాదాలు ఉన్నాయంటే కనీసం మా డ్రైవర్ చేతిలో ఉంటుంది. మా డ్రైవర్ సరిగా ఉంటే ఒక 80-90 మార్గం ఉంటుంది కదా అనేది ఆయన నమ్మకం. అట్లా కొంతమంది ఉన్నారు. కొంతమందికి అంటే ఫోబియా కూడా ఉంటుంది. ఫ్లైట్లో వెళ్ళినమంటే పడిపోతుందనే ఫోబియా కూడా ఉంటుంది. అది ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఫ్లైట్స్ అనేది అవాయిడబుల్ కాదు, అన్అవాయిడబుల్ అవి. ఎందుకంటే ఆ ప్రయాణాలు అనివార్యం. ఈ రోజు కూడా అజిత్ పవార్ ఎక్కడి నుంచి పోతా ఉన్నారు, ఆయన సొంత నియోజకవర్గం బారామతికి పోతున్నారు. ఏదో మీటింగ్కి పోతా ఉన్నారు. బారామతికి పోవడానికి రోడ్డు కంటే కూడా అదే బెటర్ అన్నట్టుగా పోతా ఉన్నారు. ఏమంటాం అంటే మెజర్మెంట్స్ పెంచుకోవటం ఒకటి. రెండోది ఏంటంటే ఏదైతే సేఫ్టీ పారామీటర్స్ ఉన్నాయో దాన్ని ఇంకా స్ట్రిక్ట్గా చేయటం అనేది చాలా చాలా అవసరం. ఈరోజు విమాన ప్రమాదానికి కారణం చూసారా, ఏమని చెప్తున్నారు? విమాన ప్రమాదానికి మొదటేమో విజన్ సరిగ్గా లేదు, మొత్తం కూడా దట్టమైన పొగ కమ్ముకొని ఉంది, కనిపించలేదని మొదట కొంతమంది చెప్పిన విషయం. తర్వాత సాంకేతిక లోపం అన్నారు, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. సో ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ మార్నింగ్ ఫ్లైట్ 6:30కి వెళ్ళాల్సిన ఫ్లైట్ 8:30కి ఇచ్చారు దానికి టేకాఫ్కి. ఎందుకంటే ఇక్కడ ఈరోజు విజిబిలిటీ సరిగా లేదు, ఫాగ్ ఎక్కువ ఉందని ఇచ్చారు. సో అది 8:30కి రావాల్సిన ఫ్లైట్ 10:30కి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావడానికి 8:30కి రావాల్సిన 10:30కి వచ్చింది అనమాట. ఇక్కడ బారామతి దాంట్లో జరిగిన దాంట్లో అలాంటిది ఖచ్చితంగా విజిబిలిటీ సమస్య ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళు కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయినారేమో అనుకున్నారు. రన్వేని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేదు. ఇప్పుడు అదే పెద్ద ఎయిర్పోర్ట్ అనుకోండి, మీకు లైట్స్ సిస్టమ్ చాలా బలంగా ఉంటుంది. బారామతి చాలా చిన్నది, మన దగ్గర ఉన్న పుట్టపర్తి లాంటిది. అది చాలా చిన్న ఎయిర్పోర్ట్. అక్కడ ఏమంటారు వాళ్ళకు కావాల్సిన రన్వే కావాల్సిన క్లియరెన్స్ రాలేదు. ప్లస్ ఈ పైలట్స్ కూడా కొంచెం సొంత నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏసీటీ వాళ్ళు అడుగుతున్నప్పుడు ఫస్ట్ టైం ఏమో సమాధానం చెప్పి మాకు విజిబిలిటీ లేదంటే వాళ్ళు మళ్ళీ దే వెన్ బ్యాక్ కొంత గో అరౌండ్ ఉంటారు. 2-3 సార్లు చక్కర్లు కొట్టేసి మళ్ళీ వచ్చి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కానీ వాళ్ళకి రిప్లై రాలేదు. కొన్ని నిమిషాల్లోనే అది క్రాష్ అయినట్టుగా వచ్చిందనమాట. అంటే కొంత పైలట్స్ కూడా మాన్యువల్ మిస్టేక్స్ ఉందేమో అనిపిస్తుంది. అంటే మోస్ట్లీ కూడా ఇప్పటి వరకు కూడా మనం రాజశేఖర్ రెడ్డి గారితో మొదలు పెడితే అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గారు ఇప్పుడు చనిపోయారా లేదా అని కూడా అది మొత్తం కూడా ఒక మిస్టరీగానే ఉంది. కాకపోతే చాలామంది కూడా ఆయన ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు అంటారు.
వీటన్నిటిలో చూసుకున్నప్పుడు కూడా ఎక్కువగా వచ్చే ప్రస్తావనకు వచ్చేది ఏంటంటే కుట్ర కోణం దాగి ఉంది అని చెప్పి. ఇప్పుడు అజిత్ పవార్ అంశంలో కూడా కుట్ర కోణం దాగి ఉంది అని చెప్పి దీని గురించి కూడా ప్రస్తావనకు వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు దీని మీద తీవ్రమైన ఏమంటారు ప్రచారం జరిగింది, ఒక పెద్ద సంస్థ చంపించింది అనేది. తర్వాత దాన్ని వాళ్ళు కూడా వదిలేశారు, అది న్యాచురల్గా జరిగి ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళం, ఆ ఏరియా బాగా తెలిసిన వాళ్ళం, నల్లమల ఆత్మకూరు పందా తెలిసిన వాళ్ళము ఖచ్చితంగా ఆ రోజు వర్షం పడుతూ ఉంది కాబట్టి డిస్టర్బ్ అయ్యేదని చెప్పి అనుకుంటాము. తర్వాత బోస్ గారిది మనము అఫీషియల్గా లేదు, అయితే ఆయన చివరిగా ఫ్లైట్లో వెళ్ళారు, ఆ ఫ్లైట్ కూలిపోయింది అంతవరకు కన్ఫర్మేషన్ ఉంది. ఆ ఫ్లైట్లో ఆయన ఉన్నారా లేదా ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా అడుగుతున్నారు ఆయన చితాభస్మం అంతా తెచ్చుకోవాలని. సో దాని గురించి మనం మాట్లాడలేము. కుట్రకోణం ఫ్లైట్లో జరగడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే పైలట్ అనే వాళ్ళ పర్సనాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు దే ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ సీఎంస్ అండ్ పిఎంస్. ఒక పైలట్ అవసరమైతే బతకడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఏదో ఒక కుట్రలో పావై తను చావటానికి ఒప్పుకోడు. పైలట్స్ అనేవాళ్ళు అసలు వాళ్ళకున్న ట్రైనింగ్ కానీ అసలు పైలట్ సెలెక్షన్స్ కానీ వాళ్ళదంతా ఒక డిఫరెంట్ రేంజ్లో ఉంటుంది. డబ్బుల కోసమో ఇంకొక దానికోసమో సూసైడ్ ఇట్స్ కైండ్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్ అంతే కదా. విమానాన్ని కూలుస్తున్నాం తను చనిపోతున్నామంటే కమిటింగ్ సూసైడ్. అలాంటిది అలా ఉండదు. అది ఏదైనా అనుకోకుండా జరగాలి. ఇప్పుడు బయట నుంచి జరగాలి, మనకు ఏదైనా ఫ్లైట్ పోతా ఉంది, బయట ఎవడైనా రాకెట్ లాంచర్తో కొడితే అట్లా కుట్ర ఉండొచ్చేమో కానీ జనరల్గా ఇలా ఉండదు. కాకుంటే రాజకీయ పరిస్థితుల వల్ల ఇది ఫస్ట్ ఇది వస్తుంది, అందులో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల కుట్ర అనేది వస్తుంది. ఇప్పుడు అజిత్ పవార్ది చూడండి, ఆయన బారామతి చేరుకున్నాడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు క్రాష్ అయింది. దాంట్లో ఏం కుట్ర ఉంటుంది? కుట్ర అంటూ జరిగితే మధ్యలో ఎక్కడైనా జరగాలి కానీ ల్యాండింగ్ అవ్వడానికి ఉంది 100 మీటర్స్ దూరంలో రన్వే కన్నా ముందు 100 మీటర్స్ ముందే అతను విజిబిలిటీ లేని కారణంగా చేయటం వల్లనే హిట్ అయ్యి ఇది క్రాష్ అయింది అంతే కదా. దానికి కుట్ర కూడా ఉండటానికి అవకాశం ఏముంటుంది? అంటే ఇప్పటి వరకు చూసుకుంటే చాలామంది కీలకమైన నేతల్ని మనం కోల్పోయాం ఇలాంటి ఫ్లైట్ క్రాషెస్లో. అంటే ఏదైనా కానీ ఇన్వెస్టిగేషన్ తర్వాత జరుగుతుంది, ఆ సమయంలో ఏదైనా రాజకీయ కుట్రతో కానీ మరే ఇతర కారణాలతో కావాలని ఫ్లైట్ క్రాష్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఒకటి మనకుంది, బలవంతరాయ్ మెహతా అని మనకు ఏమంటారు గుజరాత్ మాజీ సీఎం, ఆయన సీఎం అప్పట్లో. ఆయన బలవంతరాయ్ మెహతా అంటే మన అందరం స్కూల్స్లో చదువుకొని ఉంటాం. పంచాయతీరాజ్ చట్టాన్ని తయారు చేసింది ఆయన అనమాట. అంటే వీళ్ళ గ్రామము సమితి ఇవన్నీ కూడా పెట్టింది పంచాయతీ. బలవంతరాయ్ మెహతా కమిటీ అని నెహ్రూ టైంలో వేశారు, 65లో వేశారు. ఆయన ఒక మీఠీపూర్ అనే ఒక బీచ్ దగ్గరలో అక్కడి నుంచి పోతున్నప్పుడు ఒక ఫ్లైట్లో, అప్పుడు మనకి ఇండో పాక్ వార్ జరుగుతూ ఉంది, అంటే అది పాకిస్తాన్కి దగ్గరలో ఉన్న ప్రాంతం అది. సో ఇది ఏంటంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి రాడార్కి అందకుండా ఉండటం కోసం తక్కువ ఎత్తులో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ దీన్ని కూల్చిన తర్వాత వాళ్ళు అప్పాల్చి చెప్పారు, ఇది మా వైపు వస్తుంది, మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ చేసామని చెప్పారు. మేము కావాలని చేయలేదు, ప్లస్ అది చిన్న ఫ్లైట్ మా మీద వస్తుందని చెప్పాము. అదొకటి మాత్రము మనకు ఏమంటాము శత్రువు లేదా ఒక కుట్ర ద్వారా కుట్రనకూడదు కానీ డైరెక్ట్గా కూల్చబడింది. అది విమాన ప్రమాదం అంటాం కన్నా కానీ అది క్రాష్ చేయబడింది, రాకెట్ లాంచర్స్ దేంతో కొట్టి దాన్ని కూల్చున్నారు అనమాట. మిగిలిన వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండి చనిపోయారు. తర్వాత దోర్జీ ఖండు 2011లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం, ఆయన కూడా ఆ అడవుల్లో, అరుణాచల్ ప్రదేశ్ అనేది మీకు తెలుసు జియోగ్రాఫికల్గా చాలా టఫ్ ప్లేస్, అక్కడ కూడా తప్పిపోయి ఆయన చనిపోయినారు. వీళ్ళిద్దరు సీఎంగా ఉండి చనిపోయిన వాళ్ళలో బలవంతరాయ్ మెహతా ముగ్గురు. ఇంకా మాజీ సీఎంలో చూసినప్పుడు విజయ్ రూపాని చూసాం. విజయ్ రూపాని చంపాల్సిన అవసరం ఏమన్నా, ఈ వాజ్ లైక్ అంత యాక్టివ్ పొలిటీషియన్ కూడా ఏం కాదు. ప్లస్ అంత పెద్ద ప్యాసింజర్ ఫ్లైట్, ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ ఫ్లైట్. అంటే ఇప్పుడు వీళ్ళు 6గురే ఉంది, దాంట్లో 244 మంది ఎంతమంది అంటే ఒక్కళ్ళు అనుకుంటారు. రమేష్ అతను ఒకతనేమో బతికినట్లున్నారు, అది కూడా ఇక్కడ టేక్ ఆఫ్లో టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు. అయితే ఆ రోజు కూడా మనకు వచ్చిన చర్చ ఏంటంటే ఫ్యూయల్ ఆపేసారు అనేది. ఇద్దరు పైలట్లు మాట్లాడుకుంటున్నారు, ఫ్యూయల్ ఆపేసి ఇతనే నేను ఆపలేదు అంటున్నారు, ఎందుకు ఆగిపోయింది. ఫ్లైట్ మేకర్స్ ఏమంటారంటే అట్లా అవ్వదంటారు, కానీ ఇట్స్ వెరీ క్లియర్ టేక్ ఆఫ్ అవుతున్న టైంలో ఫ్యూయల్ అందలేదు ఇంజన్కి, లోడ్ అవ్వలేదు. దాంతో అది టర్న్ ఆఫ్ అవుట్ వస్తుంది. మళ్ళీ ఫ్యూయల్ ఇచ్చినా కానీ ఆ పికప్ అందుకోలేక, అంటే మన వెలాసిటీ పెరగాలి కదా, అది కూలిపోయింది అన్నమాట. సో అది ఖచ్చితంగా అది పైలట్ పొరపాటు చేశాడా లేక విమానంలోనే ఏమంటారు ఏదైనా లోపం ఉందా, అదైతే క్లియర్గా ఇట్స్ అనే ఏమంటాం, అదేం కుట్ర ఉన్నది కాదు. ఒకటి జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకుంటే దాన్ని చూడాల్సి వస్తుంది. అంటే ఇలాంటి ఫ్లైట్ క్రాషెస్ జరిగినప్పుడల్లా కానీ సంజయ్ గాంధీ కానీ విజయ్ రూపాని కానీ రాజశేఖర్ రెడ్డి కానీ వీళ్ళ ప్రస్తావన రాకుండా అది ముగియదు. కరెక్ట్. ఇప్పుడు రాజకీయంగా 2 రకాలుగా ఉంటుంది. విజయ్ రూపాని కన్నా కానీ రాజశేఖర రెడ్డి గారు చాలా ఉంటుంది. సంజయ్ గాంధీ గురించి మనం అనకూడదు కానీ ఆ రోజు చాలా దుర్మార్గమైన ఆరోపణలు చేశారు. సంజయ్ గాంధీ చేసింది ఏరోబ్యాటిక్స్ అంటాం. ఏరోబ్యాటిక్స్ అనేది ఇస్ కైండ్ ఆఫ్ ఏ ప్రాక్టీసింగ్ చిన్న ఫ్లైట్స్ ఉంటుంది, వన్ పైలట్ ఉండే ఫ్లైట్ అని. అతను ఏమంటారు ఏరోబ్యాటిక్స్ టర్న్ చేస్తున్నాడు, మనం దాన్ని జిమ్నాస్టిక్స్లో అంటాం కదా, అట్లా అతను టర్న్ చేస్తున్నప్పుడు అది సెకండ్ రౌండ్లో పల్టీ కొట్టి చనిపోతాడు. చిన్న ఫ్లైట్ అది మన క్లబ్ ఫ్లైట్ లాంటిది. అది ఈజ్ ఏ పైలట్, ఆయనకు అది ట్రైనింగ్ ఉంది, ట్రైనింగ్ తీసుకొని ఉన్నాడు.
ఆయన ప్రాక్టీస్ చేస్తున్న టైంలో జరిగిపోయింది. అప్పుడు కూడా చాలా దుర్మార్గమైన ఆరోపణలు చేశారు కదా, అంత విజిబుల్. అది ఢిల్లీ లోపల జరిగింది, సర్దాఫ్జంగ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో, సర్దాఫ్జంగ్ దగ్గరలో అక్కడ జరిగింది కదా. సో ఆరోపణలను మనం అంత సీరియస్ తీసుకోకూడదు. అదేదో ప్రతిపక్షాలు అధికార పక్షాలు వేసుకుని రాజకీయ పార్టీలు విమర్శలే కానీ అవన్నీ క్లియర్. ఎందుకంటే ఆ ఫ్లైట్ ఎగరటం పడిపోవడం అంతా అందరూ చూస్తున్నాగా జరిగింది అది. సో అయితే సంజయ్ గాంధీ అనేట ఆయన ఏంటంటే ఒక ప్రధానమంత్రి స్థాయి, ఆ రోజు ఇందిరాగాంధీ కుమారుడుగా ఉన్నాడు, ఒక సూపర్ పిఎం లాగా ప్రవర్తిస్తున్నాడు. ఎమర్జెన్సీ రోజుల్లో మొత్తం ఆయన నడిపాడు. ఆ తర్వాత జైలుకి వెళ్ళారు. మళ్ళీ 80లో గెలిచిన తర్వాత మొత్తం కొత్త జనరేషన్ తోటి ఆ రోజు కమల్నాథ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా, రాజేష్ పైలట్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక కొత్త టీం తయారైంది. ఈయన నడుపుతున్నాడు దేశాన్ని అనుకున్న టైంలో సడన్గా చనిపోవడం వల్ల ఎక్కువ విమర్శలు వచ్చున్నాయి ఆ రోజు. అదే సంజయ్ గాంధీ బతుకుంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు ఖచ్చితంగా అయి ఉండేవాడు. రాజీవ్ గాంధీ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్ ఆ రోజుల్లో. ఆయన లండన్లో ఉండేవాడు. ఆయన ఏంటంటే పెద్ద పబ్లిక్గా ప్రొఫైల్ ఎక్కడ పెట్టకుండా ఆయన ప్రైవేట్ లైఫ్లో ఉండేవారు అనమాట. సో సంజయ్ గాంధీ చనిపోవడం వల్ల ఆయన ఇండియాకి వచ్చారు, ఎంపీ అయ్యారు. తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి కావటం, మళ్ళీ ఆయన కూడా చంపబట్టడం, ఇవన్నీ జరుగున్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఫ్లైట్ క్రాష్ చూసుకుంటే అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్, దాని తర్వాత మనం చూసాం, దాని మీద ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్స్ మనం చూసాం, చాలా ఆడియో టేప్స్ బయటికి రావటం అవన్నీ చూసాము. కానీ ఇప్పటికీ కూడా సరైన కారణం ఏంటని కూడా దానికి తెలియదు. నాకున్న పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వీళ్ళు బ్లాక్ బాక్స్ ఇవన్నీ చాలా చెప్తారు, కానీ ఏ యాక్సిడెంట్ కూడా ఎగ్జాక్ట్గా ఇది రీజన్ కనిపింది నేను చెప్పడం నేను ఇంతవరకు నేను చూడలేదు. గత కనీసం ఒక 20 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నాము, చూడలేదు. ఆ బ్లాక్ బాక్స్ అనేది ఏదో ఒక బ్రహ్మ పదార్థం లాగా చెప్తుంది, దాన్ని డికోడ్ చేయాలి, అమెరికా పంపించాలంటారు. లాస్ట్ రాజశేఖర రెడ్డి గారు దాంట్లో కూడా బ్లాక్ బాక్స్లో స్టాప్ ఇట్ అన్న నో ఏదైనా అరుస్తున్నారు, ఇవన్నీ చెప్తారు, కానీ అది ఎక్కడికి ఇంతవరకు వచ్చింది చూడలేదు. సో ప్రపంచం మర్చిపోయింది ఏంటంటే 2014 మార్చ్ 22 మలేషియన్ ఎయిర్లైన్స్ 370 అది డిజపీర్ అయిపోయింది. ఎక్కడ కూలిందో తెలియదు, ఎక్కడ ల్యాండ్ అయిందో తెలియదు. ఎన్నో సంవత్సరాల తర్వాత అక్కడ ఒక పార్ట్ అంటే రెక్కలు ఒక చోట ఇంకో చోట కనుక్కున్నామని చెప్తారు. వాళ్ళ ఒక్క డెడ్ బాడీ కూడా అందులో ఈ రోజు రికవర్ కాలేదు. కానీ ఇంత టెక్నాలజీ చెప్తున్న రోజుల్లో కూడా అసలు విమాన శకలాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోలేకపోయినారు కదా. అది మిస్ అయిపోయిన తర్వాత అందరూ యుఎస్ అన్ని దేశాలు వచ్చి తిరిగినా కానీ కనుక్కోలేకపోయినారు కదా. అదే బ్లాక్ బాక్స్ అది సముద్రం లోపల ఉన్న కనుక్కుంటామని చెప్తారు కదా. ఐ హ్యావ్ నో గ్రేట్ బిలీఫ్ ఇన్ దట్ సిస్టమ్. అంటే సార్ మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ఫ్లైట్ క్రాష్లు కానీ మిస్ అయినటువంటి ఫ్లైట్స్ కానీ దాని తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలే అంశం ఏమి ఉండదు. ఉన్నాయి కానీ మనం అనుకునే కీలకమైన దాంట్లో ఎక్కడ ఏమి తేలుతున్నట్టు కనపడదు. ఇప్పుడు అహ్మదాబాద్ చూస్తున్నాము, 1 year 8 months 9 months అవుతుంది. ఏముంది అక్కడ పైలట్స్ 2 మాటలు చెప్తున్నారు, కానీ దాన్ని ఈజీగా కంక్లూడ్ చేయవలసిన విషయం కదా అది. అంటే ఈరోజు అజిత్ పవార్ అంశంలో కూడా డెఫినెట్గా కూడా అంటే ఏదైనా కుట్రకోణం దాగుంటే సంచలనమైన విషయాలు బయటికి రాబోతున్నాయి ఇలా అని చెప్పి మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇదంతా మీడియాకు కావాల్సిన స్టఫ్ తప్పితే వాస్తవంలో మీరు ఆలోచించండి. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది, ల్యాండింగ్లో క్రాష్ అయింది. ఏం కుట్ర ఉంటుంది దాంట్లో? కుట్ర ఉంటే నేను చెప్పినట్టుగా మధ్యలో ఎక్కడ అడవుల్లోనో కొండల మీదనో ఇంకో చోట ఎక్కడో జరగాలి. ల్యాండ్ అయ్యేటప్పుడు ఫెయిల్ అయింది. ఏ సిటీకి ఫస్ట్ టైం చెప్పారు విజిబిలిటీ లేదంటే ఓకే మీరు గో బ్యాక్ అంటే వాళ్ళు టర్న్ ఓవర్ అండ్ వెళ్ళి 2-3 రౌండ్స్ కొట్టారు. మళ్ళీ దే ట్రై టు ల్యాండ్ ఇట్ ఫోర్స్ఫుల్లీ. ఏ సీట్ అడిగిన దానికి సమాధానం రాలేదు. అంతవరకు ఏ సిటీ వాళ్ళు ఉన్నారు కదా, అది రాని ఒక 2-3 నిమిషాల్లోనే పడిపోయింది. ఇంకేం కుట్ర ఉంటుంది దాంట్లో? ఈ కుట్ర అనేది కేవలం మీడియా చర్చకు తప్పితే వాస్తవంలో కూడా సామాన్య జనాలు కానీ వాస్తవానికి కానీ పెద్ద ఉపయోగపడదు. సరే కుట్ర ఉందని చెప్తా ఉన్నారు, మరి విమాన ప్రమాదాలు కానీ లేక ప్రయాణాలు కానీ ఆగిపోతాయా? ప్లస్ అజిత్ పవార్ మీద కుట్ర చేయాల్సినంత పరిస్థితి ఏముంది? అంటే ఇప్పుడు డీజీసీఐ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. ఐబీ రంగంలోకి దిగుతుంది. దీంట్లో కూడా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఫ్లైట్ క్రాషెస్లో ఇప్పటి వరకు కూడా ఫైనల్ రిపోర్ట్ వచ్చింది లేదు అన్నట్లుగా మీరు చెప్పారు. దీంట్లో కూడా అలాంటిదే జరగబోతుంది అనుకోవాలా? మనం ఎందుకు జ్యోతిష్యం చెప్పడం, లెట్ దెమ్ డిసైడ్. కాకుంటే మిగిలిన ప్రమాదాల కానీ ఇది వెరీ క్లారిటీగా ఉంది. ఎందుకంటే చివరి నిమిషం వరకు వాళ్ళు కమ్యూనికేషన్లో ఉన్నారు. ఒక 3-4 నిమిషాల్లోనే లేదు కాబట్టి కొంచెం బెటర్గా రావచ్చు దీంట్లో. అండ్ ఫైనల్గా అజిత్ పవార్ లేని లోటు మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా ఉంటుందంటున్నారు? నెక్స్ట్ అసలు ఎన్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అజిత్ పవార్ లేని లోటు అంటే ఏముండదు. అజిత్ పవార్ ఎన్సీపీలో ఒక చీలిక వర్గానికి నాయకుడు, బాగానే సీట్లు గెలిచారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే అసలు ఆ పార్టీని ఎలా సర్వైవ్ చేస్తారని చూడాలి. అజిత్ పవార్ అనే అతను శరద్ పవార్ ఏమంటారు ఆయన వారసుడిగా రాజకీయం వచ్చి పార్టీలో గ్రిప్ సంపాదించి ఎమ్మెల్యేలను తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆయన లేకుంటే ఆయన శ్రీమతి ఉన్నది, ఆమె సునేత్ర పవార్ అని. సో ఆమె మొన్న 2024లో బారామతిలో లోక్సభకు పోటీ చేసి సుప్రియా సులే అంటే పవార్ కూతురు శరద్ పవార్ కూతురు మీద ఓడిపోయినారు. ఆ తర్వాత ఆమెకు రాజ్యసభ ఇచ్చారు, ఆమె ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు. అట్లాగే అజిత్ పవార్కి 2 కొడుకులు, జే పవార్, పార్థ్ పవార్. పార్థ్ పవార్ 2019కి పార్టీ చీలిపోలేదు, కలిసే ఉన్నారు. అతను వేరే కాన్స్టిట్యున్సీ బారామతి నుంచి కావచ్చు, వేరే మాలవ అనే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఓడిపోయినారు. సో జే పవర్ వచ్చి బిజినెస్ మొత్తం రాజకీయాల్లో లేరు.
ఇప్పుడు మరి సునేత్ర ఉంది కూడా సునేత్ర గారు నడపగలుగుతారా లేక పార్థ్ పవార్ నడపగలుగుతారని చూడాలి. అంత ఈజీ కాదు. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ చేయడం అందరికీ ఆశ్చర్యం. ఎందుకంటే శరద్ పవార్ మరాఠా యోధుడు, రాజకీయ దూరం అట్లాంటిది శివసేన పార్టీని కూడా చీల్చగలిగారు. ఏక్నాథ్ షిండే అనే ఒక ఠాకరే వారసత్వంలో ఏకనాథ్ షిండే కూడా చీల్చగలిగారు. ఆయన సీఎం వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం అయ్యారు. కాబట్టి ఈ పార్టీ సర్వైవ్ అవుతుందా లేదనేది అటు బీజేపీ వేసే స్ట్రాటజీ మీద ఉంటుంది. ఇప్పుడు శరద్ పవార్ కూడా చివరిలో తనతో కలుపుకోవడానికి ఆయన కూడా ప్రయత్నం చేయొచ్చు. అది ఓకే, అంటే డైరెక్ట్గా కూడా ఎవరు పోటీ లేరు, తన భార్య అజిత్ పవార్ భార్య సునేత్రానే పార్టీకి కీలకంగా మారారు అని అంటున్నారు. కానీ మీరు చెప్పే దాని ప్రకారం అలా కాదని అనిపిస్తుంది. చెప్పలేమంటే పార్టీ నడపడం అంత సులభం కాదు. అటు బీజేపీ కూడా ఆ పార్టీని సర్వే చేయడం కన్నా తమను మర్జీ చేసుకుంటేనే ఉపయోగం కదా అనేది వాళ్ళకు ఉంటుంది. ఏ పార్టీ కానీ తను మర్జీ చేస్తే అయిపోతుంది కదా ఫ్యాక్షన్. ప్లస్ ఈ కుటుంబానికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో చూడాలి. పార్థ్ కానీ జే కానీ ఇద్దరు కూడా చిన్నపిల్లలే, 35 years లోపలే ఉంటుంది. పొలిటికల్గా అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న వాళ్ళు కాదు. సునేత్ర గారు ఫస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయారు, తర్వాత రాజ్యసభ ఇచ్చారు. ఆమె ఎంత రాజకీయాన్ని ఎంత నడపగలుగుతారు అనేది చూడాలి. అది సో ఇంకొక కజిన్ కూడా ఉంటారు, వాళ్ళు అంతా శరద్ పవార్తో ఉన్నారు. ఇప్పుడు పవార్ కుటుంబం యునైటెడ్ అవుదామని పిలిపించి అందరూ కలుస్తారేమో చూడాలి. రైట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, అజిత్ పవార్ ఈరోజు దుర్మరణం చెందటం జరిగింది. అందరూ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. యూటీవీ తరపున కూడా కండోలెన్స్ని తెలియజేశాం వాళ్ళ ఫ్యామిలీకి. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో డెఫినెట్గా కూడా నెక్స్ట్ అజిత్ పవార్ పొజిషన్ని ఎవరు ఫిల్ చేయబోతున్నారు అని కూడా ఒక వార్త రన్ అవుతూ ఉంది. తన భార్య ఆ ప్లేస్ని టేకప్ చేయబోతున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాంట్లో ఇంకా క్లారిటీ కూడా లేని నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ శివరాచర్ల గారు దాని గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా ఏంటంటే ఇలాంటి ఫ్లైట్ క్రాషెస్ జరిగినప్పుడు ఇప్పుడు ఏంటంటే నేతల భవిష్యత్తుకు గ్యారంటీ లేదా? ఎందుకంటే ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఒక నేత చనిపోతే తనను నమ్ముకొని ఉన్నటువంటి ఎన్నో ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఇక ఈ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు చనిపోయినటువంటి కీలక నేతల గురించి చర్చ జరుగుతూ ఉంది. అయితే ఆ అంశాల గురించి చర్చించుకున్న మరొక ప్రముఖమైన అంశం ఏంటంటే దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందా అని చెప్పి కూడా ఎక్కువ మంది కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ కుట్ర కోణం అనే అంశం గురించి మనం క్లియర్గా మాట్లాడటం జరిగింది. గతంలో చనిపోయినటువంటి నాయకులు కొంతమంది విషయంలో కూడా కుట్ర కోణాలు ఇవన్నీ దాగి ఉన్నాయన్నారు. కానీ ఏ విషయంలో కానీ ఇప్పటి వరకు కూడా ప్రూవెన్ థింగ్ అయితే లేదని మాత్రం మనకి క్లియర్గా తెలిసింది.